హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం రుషికొండ ఐటీ సెజ్ హిల్స్ దగ్గర అయితే ఉన్నాము. సో మామూలుగా అందరూ కొత్త బండి కొంటేనే మనం ఆగి చూస్తాం. సో కొత్త వెహికల్ అలాంటిది ఒక సూపర్ వెహికల్ అనే చెప్పాలి. ఒక సూపర్ బైక్ అయితే కనుక మన విశాఖపట్నంలో రైడ్స్ కొడుతుంది. సో మన విశాఖపట్నంలో అయితే కనుక ఒక సూపర్ బైక్ అయితే కనుక చక్కర్లు కొడుతుంది. అది ఏదో కాదు, BMW S1000 RR M Sport. సో ఒకసారి ఆ వెహికల్ అయితే మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి నాతో పాటు మీరు రండి. సార్ నమస్తే సార్. హలో సార్ అసలు ఈ వెహికల్ ఎలా కొనాలనిపించింది అండ్ BMW ఇది ఒకసారి మోడల్ మీరే చెప్పండి సార్, మీ నోటితో వినాలనుకుంటున్నాను. ఇది BMW S1000 RR M Sport. M Sport సార్ యాక్చువల్గా ఇది ఇంపోర్టెడ్ వెహికల్ కదా సార్? ఇంపోర్టెడ్ కస్టమ్ కంప్లీట్ బిల్ట్ యూనిట్, కంప్లీట్లీ ఇంపోర్టెడ్ సార్. ఈ వెహికల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉంటాయంటే ఏం చెప్తారు సార్? నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అని చెప్పేసి అన్నారు. మరి ఆ డేటా అయితే నేను ఇచ్చేసుకోలేదు, రికార్డ్ చేయలేదు. బట్ ఫస్ట్ వెహికల్ అంటే ఫస్ట్ నేను బుక్ చేసినప్పుడు అడిగితే ఎవరు కొనలేదని చెప్పేసి చెప్పారు. సార్ సుమారు ఎంత పడవచ్చు సార్ ఇది ఆన్ రోడ్ మీ చేతికి వచ్చేది? ఆన్ రోడ్ మొన్న సెప్టెంబర్ GST ఇంక్రీజ్ చేంజెస్ అయ్యాయి కాబట్టి అది 12% ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 36 వరకు అవుతుంది. 36 యాక్సరీస్ అన్నీ కలుపుకొని మన దీన్ని బట్టి అది. ఓకే సార్, ఏదైనా సరే అబౌవ్ 40 ఉండొచ్చు సార్. అసలు యాక్చువల్గా ఈ వెహికల్ అంటే మీకు మాట ఒక సామెత కూడా యాడ్ అవుతుంది సార్. ఏజ్ ఈజ్ ఏ జస్ట్ ఎ నెంబర్. అది మన గోల్స్కి కానీ మన ఎయిమ్స్కి కానీ అది ఎటువంటి అది ఎటువంటి అడ్డు చెప్పదు. సో ఆ విధంగా మీరు అసలు ఎందుకు సార్ కొనాలనిపించింది మీకు? మీరు ఎప్పటి నుంచి కొనాలనుకున్నారు సార్? నేను ఆల్మోస్ట్ ఒక 9 years నుంచి అనుకుంటున్నాను కొందామని చెప్పి. 9 years నుంచి నాకు ఇప్పుడు వీలు కుదిరింది, కొనుక్కున్నాను అంతే సార్. అసలు ఇది ఏజ్ తోటి సంబంధం ఏం లేదు. కొనుక్కోవాలి, రైడ్ చేయాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ప్యాషన్ అయితే ఉన్నది. సో దానివల్ల కొనుక్కున్నాను అంతే. ప్యూర్లీ బైక్ లవర్ గానే కొనుక్కున్నాను అంతే. సో అంటే BMW అందులోని ఇదే మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇది టెక్నాలజీ వైజ్ కానీ అన్నిటి పరంగా కూడా ఇది ఏమంటారు సార్? మామూలుగా టెక్నాలజీ పరంగా కానీ మీకు నచ్చింది అంటారా సార్? బ్రాండ్ అని కాదు, ఈ రైడింగ్ దీనికి ఇది ఇచ్చే కంఫర్ట్ వేరే బైక్స్కి నేను అనుకోవట్లేదు ఇస్తుందని చెప్పి. ఓకే సార్. సో రైడింగ్ కంఫర్ట్ కానీ టెక్నాలజీ కానీ ఏదైనా సరే నాకు ఇది బాగా అనిపించింది, అది కొనుక్కున్నాను. ఈ జర్మనీ నుంచి వాళ్ళు నేను బుక్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో నేను జూలైలో బుక్ చేశాను. ఆగస్ట్ దీని మీద డేట్ కూడా ఉంటుంది. ఆగస్ట్ 25 స్టార్ట్ చేశారు బిల్డ్ చేయడం. నాకు రావడానికి నవంబర్ ఎండింగ్కి వచ్చింది సార్. ఈ స్పోర్ట్స్ బైక్ మనం కొనుక్కోవాలనుకుంటే మనం చెప్పిన అంటే మనం బుక్ చేసుకున్న 3 months మినిమం టైం పడుతుంది. మనం బుక్ చేసుకున్న దగ్గర నుంచి దీన్ని తయారు చేయడం మొదలెడతారు అని నాకు చెప్పారు వాళ్ళు. షోరూమ్ ఇన్ఫర్మేషన్ ఇక ఇక్కడ, అందుకే నేను బుక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డేట్ కూడా అదే. ఓకే సార్. ఇది వేరే స్టేట్లో మీరు ఆర్డర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు మీ ఫేవరెట్ వెహికల్ వచ్చిందని తెలిసాక అసలు అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అనిపించింది సార్? ఒక ఎమోషనల్ ఫీలింగ్ అంతే, అది ఎక్స్ప్రెస్ చేసేదేం కాదు. బట్ వెరీ హ్యాపీ అంతే. హ్యాపీ సార్. చాలా సార్ యాక్చువల్గా మాటల్లో చెప్పలేను. కానీ మామూలుగా ఒక 2 lakhs 3 lakhs పెట్టి బైక్ కొంటేనే మనం చాలా వరకు చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిది ఇంత అమౌంట్ మనం వాళ్ళకి అమౌంట్ పే చేసి అది ఎక్కడో జర్మనీ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యాక వెహికల్ మీరు చూసాక 100% సాటిస్ఫై అయ్యారు సార్? అన్బాక్సింగ్ చేసిన తర్వాత 100% జెన్యున్ అని చెప్పేసి ఫీల్ అయ్యాను. ఓకే సార్. సార్ ఈ వెహికల్ ఏదైనా కొనేటప్పుడు స్మాల్ అమౌంట్ పెట్టినా సరే దాని మీద చాలా రీసెర్చ్ చేస్తాం. సో దీని మీద మీరు రీసెర్చ్ చేసిన పాయింట్స్ ఏంటి? సో దానివల్ల అంటే ఇది కొనొచ్చు అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది సార్ పర్టికులర్ ఈ వెహికల్ కోసం? ఇది ఈ వెహికలే కొనాలి అని చెప్పేసి, అంటే S1000 RR కొనాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి అయితే అనుకుంటున్నాను. బట్ ఈ ఇయర్ నాకు అయ్యింది, కొనుక్కున్నాను.
సో సార్ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ వెహికల్ ఓపెన్గా చెప్పాలంటే, సో మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అండ్ రైడ్ చేస్తున్నప్పుడు మెయిన్లీ రైడ్ మాత్రం అసలు ఎక్సలెంటే, అసలు మాటల్లో చెప్పేది కాదు. వన్ షుడ్ ఫీల్ దట్, అంతే. రైడ్ చేసి ఫీల్ అవ్వాలి. సార్ ఏదైనా సరే మన ఆంధ్రప్రదేశ్ కొద్దిగా మనం ఈ మధ్య సరహాలు ఎక్కువగా ఆలోచిస్తుంటాం. మైలేజ్ ఏ విధంగా వస్తుందంటారు సార్? మైలేజ్ స్పీడ్ అంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే తక్కువ మైలేజ్ వస్తుంది. యూజువల్గా నార్మల్ స్పీడ్లో వెళ్తే 10-12 అలా రావచ్చు. 10 నుంచి 12 కిలోమీటర్లు మాత్రమే. సో ఏ పెట్రోల్ బంక్లో అయినా మనం ఈ పెట్రోల్ అవైలబిలిటీ ఉంటుంది? లేదు, ఓన్లీ ప్యూర్ పెట్రోల్ వాడాలి. లేకపోతే E5 కానీ E10 కానీ E10 మనకు దొరకట్లేదు కాబట్టి ప్యూర్ పెట్రోల్ వేసుకుని. సో అది కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సార్? లేదు, పెట్రోల్ మన వైజాగ్లో ఒకటే బంక్ ఉన్నది. ఇది దాటితే మళ్ళీ విజయవాడే డైరెక్ట్. ఇటుపక్క అయితే ఒరిస్సా, భువనేశ్వర్. ట్యాంక్ కెపాసిటీ సార్ 17 లీటర్స్, 17 లీటర్స్ కెపాసిటీ. సో మీరు అదర్ స్టేట్లో బుక్ చేసుకున్నప్పుడు ఆ వెహికల్ మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఎలా సార్ తీసుకొచ్చారు? మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా వెహికల్లో లోడ్ చేసి తీసుకొచ్చారా? ఏం చేశారు సార్? లేదు, రైడ్ చేసుకుని వచ్చాను. ఓకే సార్. బట్ ఫ్యూయల్ అరేంజ్మెంట్స్ చేసుకొని ట్యాంక్ ఎంటీ అయిపోతే ఫ్యూయల్ అరేంజ్మెంట్స్ చేసుకొని వచ్చాను. సో కమింగ్ సార్, ఇది మీరు రైడ్ చేస్తున్నప్పుడు థ్రిల్లింగ్ అది ఏ విధంగా ఉంది? చాలామంది BMW కొనాలనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ రివ్యూ కూడా చాలామంది చూస్తారు. సో ఏం చెప్తారు సార్? లీటర్ క్లాస్ బైక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సార్. ఈ అల్టిమేట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ బైక్లో మనం చూస్తుంటాం ఏదైతే పోటీలు జరుగుతాయో, రైడ్స్ జరుగుతాయో, అటువంటి రైడ్స్లో మీకు ఇష్టమైన వెహికల్స్ ఏంటి? అండ్ అలానే మీకు ఇష్టమైన రైడర్ ఎవరు? BMW బైకే ఇష్టం. BMW ఇష్టం సార్. సో ఫైనల్గా BMW ఏదైతే ఈ యొక్క బైక్ని మీకు తయారు చేసి ఇచ్చిందో ఆ యొక్క మేనేజ్మెంట్కి ఏం చెప్తారు సార్? ఎక్సలెంట్ ప్రోడక్ట్, అంతే. ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. సో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేస్తారు. అండ్ ఇందులో సేఫ్టీ ప్రికాషన్స్ మనం ఏం తీసుకోవాలి సార్? ఇందులో చాలా సెన్సర్స్ ఉంటాయి అంటారు. ఉన్నాయి, సేఫ్టీకి మెయిన్ ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత అగ్రెసివ్ బైక్ మీద there are chances that you will face accidents, but సేఫ్టీ తీసుకోవడం చాలా మంచిది. సార్. సో ఇందులో డిస్ప్లేలో చాలా వరకు సెన్సర్స్ చూపిస్తాయి. కార్లో ఒక హై ప్రీమియం కార్లో ఏదైతే ఉంటాయో అటువంటి ఫెసిలిటీస్ ఇందులో కూడా ఉంటాయి. ఇందులో టైర్ అన్నీ ఉంటాయి సార్. అన్నీ ఉంటాయి. లీన్ యాంగిల్స్ ఉంటాయి, టైర్ ప్రెషర్ మానిటర్స్ ఉంటాయి, నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్ నీకు డిస్ప్లే ఉంటాయి, వీలీ కంట్రోల్ డిస్ప్లేస్ ఉంటాయి. ఇన్ని ప్రాపర్టీస్ వీళ్ళు ఇచ్చాక ద బెస్ట్ ఫ్యూచర్ ఇందులోని ఒకటి లేదంటే ఒక 2 సెలెక్ట్ చేసుకుని అంటే ఏ 2 చెప్తారు సార్? టఫ్ క్వశ్చనే సార్. సార్ అయితే యాక్చువల్గా ఇది హీటింగ్ అవుతాయి అని చెప్పేసి హీటెడ్ గ్రిప్స్ చలికాలంలో మనం ఇది హీట్ పెట్టుకుంటే ఈ హీటెడ్ గ్రిప్స్ ఉంటాయి. సో మనకు చలి చేతికి ఏమి ఉండదు, వెచ్చగా ఉంటుంది. ఓకే సార్. సో బెస్ట్ ఆప్షన్ అదే బెస్ట్ ఫీచర్స్ చెప్పలేదు 2. హీటెడ్ గ్రిప్స్ మంచి ఆప్షనే, మరి మిగతా బైక్స్కి నాకు తెలిసి లేదు. హీటెడ్ గ్రిప్స్ మంచి ఆప్షన్. తర్వాత ఇంకేమున్నాయి ఆల్ ఆఫ్ సడన్ అడిగితే నాకు గుర్తు రావట్లేదు. ఏదైనా సరే సూపర్ బైక్ ఫైనల్ రివ్యూ చెప్పండి సార్. ఎక్సలెంట్ సార్. వన్ షుడ్ రైడ్. ఓకే సార్. లీటర్ క్లాస్ బైక్ ఒకసారి లైఫ్లో డ్రైవ్ చేయాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఏదైతే ఒక సూపర్ బైక్ BMW బైక్ని అయితే మనం చూసాము. కానీ ఏదైనా సరే చక్రపాణి సార్ చెప్తున్నట్టు ఏదైనా సరే సేఫ్టీ ప్రికాషన్ లేకుండా బైక్ రైడ్ అనేది చాలా వరకు రిస్కీ. సో ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇద్దరు కూడా హెల్మెట్స్ అయితే కనుక పెట్టుకోవాలి. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.